హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏం లేదండి, ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ప్రతి సోమవారం నాడు నేను శివలింగానికి అభిషేకం చేసుకుంటాను, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి సోమవారం శుక్రవారం మార్నింగ్ 4కే లేచి తలస్నానం చేసి ఈ విధంగా ఇంటి ముందు నీళ్ళు చల్లి ముగ్గు వేసుకుంటానండి. చూసారా, మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. బయట ఎవ్వరూ లేరు, ఎలాంటి సౌండు లేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే గన. నార్మల్ డేస్లో అయితే 5:30 to 6 ఆ మధ్యలో లేస్తానండి. కానీ ఫ్రైడే అండ్ మండే మటుకు 4కే లేచి ఈ విధంగా చేసుకుంటాను. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఈ విధంగా పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టమండి. శివుడి కంటే మరీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను. అంత ఇష్టమండి శివుడికి పూజ చేసుకోవాలంటే. నా వల్ల కాకపోయినా కూడా సరే, ఎలాగైనా సరే ఓపిక తెచ్చుకొని శివుడికి పూజ చేసుకుంటూ ఉంటాను. సోమవారం తెల్లవారుతో 4 గంటలకు ఈ విధంగా చేసుకుంటున్నాను కదా. శనివారం మధ్యాహ్నం మేము అరుణాచలానికి వెళ్ళామండి. అరుణాచలంకి వెళ్ళి నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేసి సండే ఆఫ్టర్నూన్కి అంతా ఇంటికి వచ్చాము. అసలు నిద్ర కూడా లేదు. కాళ్ళు నొప్పులు అయితే చాలా ఉన్నాయి. కానీ శివుడికి పూజ చేసుకోవాలని, ఎలాగైనా సరే చేసుకోవాలని ఈ విధంగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటున్నాను. ఏ పని అయినా కూడా కష్టంగా ఉన్నా కూడా మన ఇష్టంగా చేసామంటే ఆ కష్టం అనేది మనకు ఆ పనిలో తెలియదండి. ముగ్గులు నాకు ఎక్కువగా రావండి, ఏదో కొన్ని తెలుసు అంతే. వాటిల్లో ఈ విధంగా వేసుకుంటూ ఉంటాను. అందులోనూ ఈ సోమవారం నుంచి 16 సోమవారాల వ్రతం అయితే స్టార్ట్ అయింది కదండి. మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా ఈ వ్రతం స్టార్ట్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా వ్రతాలు కానీ పూజలు కానీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి, అలాగే కొంచెం భయం కూడా ఉంటుంది. ముందు కాలంలో ఆడపిల్లలు చదువుకోకుండా ఇంట్లో ఉండి ఇంటి పని చూసుకుంటూ, వంట పని చూసుకుంటూ ఇలాంటి పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉండేవారండి. ఇప్పుడు జనరేషన్ కొంచెం మారింది కదా, పిల్లలు చదువుకుంటున్నారు, అలాగే ఇంటి దగ్గర లేకుండా బయట హాస్టల్స్లో ఉండి చదువుకుంటుంటారు కదా, వాళ్ళకి ఇలాంటివి తెలియదండి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని. మనకు ఎలాంటి వ్రతాలు కానీ ఎలాంటి పూజలు చేసుకోవాలన్నా కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కదా. ఎవరైనా పూజారులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళని చూసి మనము చేసుకోవడమేనండి. అక్కడ ముగ్గు వేసేసి నేరుగా కిచెన్లోకి వచ్చేసానండి. కిచెన్లోకి వచ్చి దేవుడికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను 4 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనము చిన్న రవ్వ అయితే కనుక కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటాం కదా, ఇది గోధుమ రవ్వ కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ 4 కప్పులు వేసుకొని ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, అంతా బాగా వాటర్ అంతా ఇందిరిపోయి దగ్గర పడింది కదా. తర్వాత ఇక్కడ నేను 3/4 కప్పు దాకా బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం బాగా కరిగే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే వేడి మీద బెల్లం వేసినప్పుడు తొందరగానే మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఏదైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను, తొందరగా అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఇది కూడా చేసుకునే ఓపిక లేదు అనుకున్నప్పుడు పానకం అంటే శివుడికి చాలా ఇష్టం కదా, బెల్లం పానకం అది పెడుతూ ఉంటాను. ఏదైనా ఇంట్లో ఫ్రూట్స్ ఏదైనా ఉన్నప్పుడు అవి పెడుతూ ఉంటాను. లేకపోతే ఇంట్లో ఏదైనా స్వీట్స్ చేస్తూ ఉంటాను కదా, అవి కూడా ఏదైనా ఎంగిల్ చేయకుండా ఉన్నవి సపరేట్గా తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటానండి. మన ఓపికను బట్టి మన ఇంట్లో ఏముందో అది దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ప్రసాదం చేసి పక్కన పెట్టేసి తర్వాత మా బాబుని లేపి రెడీ చేసి టిఫిన్ తినిపించి స్కూల్కి పంపించేసి ప్రశాంతంగా దేవుని రూమ్లోకి అయితే వచ్చానండి. తొందరగా హడావిడి లేకుండా పూజ చేసుకుందామని బాబుని స్కూల్కి పంపించేసి తర్వాత పూజ గదిలోకి వచ్చానండి. ఈ విధంగా నేను నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసాను, మార్నింగ్ మళ్ళీ టైం ఉండదని చెప్పేసి నైట్ ఈ విధంగా అంతా క్లీన్ చేసుకునేసి దీపాలన్నీ కడిగేసి బొట్లు పెట్టుకునేసి క్లీన్ చేసుకున్నాను. ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మనకున్నంతలో సంతృప్తిగా మనస్ఫూర్తిగా చేసుకోవాలండి, అదేనండి చాలా మంచిది. ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, కొంతమంది దేవుడికి పాలు పోస్తుంటారు, కొంతమంది నీళ్లు పోస్తుంటారు, మరి కొందరు దండం పెట్టుకొని వచ్చేస్తుంటారు. అది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి పూజ చేసుకోవచ్చండి.
ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా లేదా అనే డౌట్ అనేది చాలామందికి ఉంటుందండి. నేను కూడా ఇంతకుముందు పెట్టుకోకూడదేమో అని చెప్పేసి అని నేను తెచ్చుకోలేదు. కానీ కొంతమందిని అడిగి తెలుసుకున్న తర్వాత శివలింగం ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. కాకపోతే 2 అంగుళాల కంటే చిన్నదిగా ఉండాలి. అలాగైతే మనం ఇంట్లో పెట్టుకొని రోజు పూజ చేసుకోవచ్చు. నేను మండే కంపల్సరీ అభిషేకం అయితే చేసుకుంటానండి. ఈ విధంగా పూలు అన్నీ అలంకరించుకున్న తర్వాత దీపం పెట్టి ధూపం వేసి కడ్డీలు కూడా వెలిగించుకున్న తర్వాత నేను శివుడికి అభిషేకానికి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఆలోకి చూసారా మన ఇంటికి ఎవరు వచ్చారో. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. శివుడే మన ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది. అలాగే మనము తెలుగు వాళ్ళం కదా, నాగపాముని నాగదేవతగా పూజిస్తూ ఉంటాం. అలాగే శివుడి మెడలో ఉంటుంది కాబట్టి శివుడిగా కూడా మనం పూజిస్తూ ఉంటాం కదా. అలాగే ఆ కవర్లో 2 ఎగ్స్ అయితే ఉన్నాయండి. పాము తాగుతుందని చెప్పేసి అని 2 ఎగ్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇంతకుముందే నేను చేసిన ప్రసాదం కూడా ఇచ్చాము. అలాగే మనకు తోచిన సహాయం చేంజ్ ఇచ్చాము. బియ్యం కూడా పెట్టానండి. నేను అడిగాను కర్రదా అంటే వాటికి కూరలు ఏదో పీకేసామని చెప్పేసి అన్నారు. ఆయన అలా వెళ్ళిపోగానే నేను మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేశానండి. శివలింగానికి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడు అలాగే శివుడు నంది అయితే ఉంది. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఏ కార్యం చేసినా కూడా ఫస్ట్ వినాయకుడికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా. నేను 3 కలిసి ఉండేటిగా తీసుకున్నానండి. ఏ పూజకైనా సరే ఫస్ట్ వినాయకుడికి తర్వాత శివలింగానికి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అని నేను ప్రతి సోమవారం చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఎందుకు పసుపుతో చేయడం అని చెప్పి 3 ఒకేలాగా తీసుకున్నాను. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేశాను, తర్వాత పాలతో అభిషేకం చేశాను, తర్వాత చక్కెరతో అభిషేకం అయితే చేస్తున్నానండి. ఈ అభిషేకం చేసిన తర్వాత నేను వీటిని పడేయను. అలాగే మా బాబు ఉన్నాడు కదా, మా బాబుకి అయితే తాపిస్తానండి. మనం ఏదైనా సరే ఒక పండు దేవుడి దగ్గర పెట్టి తీసుకుంటేనే మహాప్రసాదంగా భావిస్తాం కదా, అలాంటిది అభిషేకం చేసిందేది పిల్లలకి చాలా మంచిదని నేను ప్రతి సోమవారం మా బాబుకి ఇలాగే తాపిస్తూ ఉంటాను. ఆ పాలన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ శివలింగాన్ని అయితే పెట్టుకున్నాను. తర్వాత పసుపు నీళ్ళతో అలాగే కుంకుమ నీళ్ళతో అయితే అభిషేకం చేస్తానండి. ఇవి కూడా నేను పడేయకుండా ఎవరు తొక్కని చోటైతే నేను వేస్తుంటాను. ఇంటి ముందర ఒక మనీ ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్కి అయితే వేస్తూ ఉంటానండి. ఈ విధంగా పూజ చేసుకున్న రోజైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ రోజంతా కూడా. మీకు ఇంట్లో ఓపిక ఉండి ఈ విధంగా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటామా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి, చాలా మంచిది. అలాగే మేము చేసుకోలేము, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ గుడికి వెళ్ళేసైనా సరే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుని దర్శనం అయితే చేసుకొని వస్తే చాలా మంచిదండి. ఈ విధంగా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత తీసేసి శివలింగాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఈ విధంగా తమలపాకుల పైన అయితే పెడుతున్నానండి. శివలింగానికి ఈ విధంగా పూలతో అలంకరించుకున్న తర్వాత ధూపం వేశానండి. ధూపం వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అలాగే హారతిచ్చి పూజనైతే పూర్తి చేసుకున్నాను. అలాగే ప్రతి సోమవారం నేనైతే ఉపవాసం ఉంటానండి. ముందైతే ఫుల్ డే ఉంటా ఉన్నాను, కానీ హెల్త్ బాగాలేక కొంచెం నీరసం వచ్చేసి అట్లా అయిపోతా ఉంటే హాఫ్ డే ఇప్పుడు ఉంటానండి. మధ్యాహ్నం 12 పైన 1 గంట పైనే ఏదైనా తింటాను, అంతవరకు ఏం తీసుకోనండి. ఆల్రెడీ చెప్పాను కదా, శనివారం గిరి ప్రదక్షిణ చేశామని. ఆ రోజు గురు పౌర్ణమి అండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాము. మేము ఇప్పుడు 3 సార్లు అయితే కంప్లీట్ చేసామండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేశాము. చాలా కష్టం అనిపించింది. దర్శనానికి 5 to 6 అవర్స్ అయితే పడిందండి. తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణకి 5 అవర్స్ పైనే పట్టింది. అందుకోసమని సెకండ్ టైం వెళ్ళినప్పుడు ప్రదక్షిణ మటుకు చేశాము. ఈసారి కూడా ప్రదక్షిణ మటుకు చేసి వచ్చేసామండి. చూసారా జనాలు ఎంత ఫుల్గా ఉన్నారో. అందుకోసమని మనము నార్మల్ డేస్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ప్రదక్షిణ మటుకు చేసేసి వచ్చేసామండి. చూసారా గురు పౌర్ణమి రోజు ఫుల్గా జనాలు, అసలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదండి. జనాలు అంత ఫుల్గా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. చూసారా అరుణాచలంలో గురు పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. రెగ్యులర్గా నేను ఇంట్లో పూజ చేసుకునే వీడియోని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.